దళారుల బండ్లు అయితే పోతున్నాయి. ఇంట్లోనేనా? 12 గంటలకు బస్తాలు పంచారు. 1000 బస్తాలు పంచారు. ఇల్లు ఒక సీసీ కెమెరా లేదు, ఆడోళ్ళు వచ్చిన లైటింగ్ లేదు. ఉన్నాయా? అసలే మాట్లాడతలేదు. నైట్ 12 గంటలకు తీసుకురా మీరు? నైట్ బస్తాలు ఇస్తున్నా లోడింగ్ ఎట్టే బస్తాలే లేవండి. బస్తాలు అయితే కాదు మీకు బస్తాలు చేయాలంట. నైట్ మాది నాంపల్లి మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్, వడ్డపల్లి విలేజ్, గ్రామం వడ్డపల్లి అండి. మేము ప్రతిరోజు వస్తున్నాం. మ్యాచర్ వచ్చి కూడా మా ఒడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది కోసి. మ్యాచర్ వచ్చి కూడా 15 రోజులు అవుతుంది. బస్తాల కోసం అలా వస్తే ఆడోళ్ళు, మొగలు లేని కూడా ఆడోళ్ళు వీడియోస్ కానీ వాళ్ళందరూ వస్తే కూడా ఏమన్నారంటే ఉదయం 6 గంటలప్పుడు రమ్మంటున్నారు. 6 గంటలప్పుడు వచ్చేస్తే అవి బస్తాలు అయిపోయినాయి అంటారు. 10 గంటలప్పుడు రమ్మంటారు. 10 గంటలప్పుడు వస్తే బస్తాలు అయిపోయినాయి అంటారు. 12 గంటలప్పుడు రమ్మంటారు. అప్పుడు వస్తే బస్తాలు అయిపోతున్నాయి అంటారు. అట్లా ఆపేసి 1000 బస్తాలు ఉన్నాయి రేపు పొద్దుగాల వస్తామని చెప్పేసారంటే రేపు 5 గంటలప్పుడు వచ్చి కూర్చుంటే నైట్ 12 గంటలప్పుడు బస్తాలని అందరికి ఇచ్చేసి నైట్ 12 గంటలప్పుడు దీంట్లో దళారులకు ఇచ్చారు. రైతులకు ఒక్కరు రైతు కూడా ఇవ్వలేదు. దళారులకి ఇచ్చారు. 1000 బస్తాలు ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆడోళ్ళు, మొగళ్ళు లేని వాళ్ళు ఆడోళ్ళు వచ్చి నైట్ 12 గంటలప్పుడు వంతరా. ఇందులో ఒక సీసీ కెమెరాలు లేవు, తర్వాత వాచ్మెన్ లేడు, వాటర్ లేవు, ఏది కూడా సక్రమంగా ఏది కూడా జరగట్లేదు. ఒకవేళ ఆడోళ్ళు వచ్చి నైట్ ఆడోళ్ళు వచ్చి పండాలంటే లేడీస్ కానిస్టేబుల్ ఉండాలి, మార్కెట్ యార్డ్ అన్నిటికీ అన్ని సంబంధాలు ఉండాలి. ఏవి లేకుండా కూడా చేస్తున్నారు. 1000 బస్తాలు పంచిరా, 1000 బస్తాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు మీకు చెప్పింది 1000 బస్తాలు నైట్ పంచమని? అసలు బస్తాలు నైట్ పంచమని ఎవరు చెప్పింది? దానికి టైం ఉండదా? మార్కెట్ యార్డ్ టైం లేకుండా పోతుందా? మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అదే రైతులే రాజ్యం అంటారు కదా, మరి రైతులు ఇక్కడ ఏం చేస్తున్నారు? సీరియల్ ప్రకారం లేదు. ఇప్పుడు వీళ్ళు జాబర్లు ఏం చేయాలి? ఒక రైతు మ్యాచర్ వచ్చిందా సీరియల్ వేయాలి, ఆ సీరియల్ ప్రకారంగా ఎత్తించాలి. వడ్లను కూడా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఏది లేదు, మెంబర్లు వేయడము, వాళ్ళకి 1000 రూపాయలు వేయడం, వీళ్ళు కమిషన్ తీయడం, వాళ్ళ కమిషన్ తీయడము. రేపు వర్షం వస్తుంది, ఎవరు నెల రోజులకి వచ్చి మునుగుతున్నది రైతే. దళారులకు మంచిగా బండ్లు వస్తున్నాయి, పోతున్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్య ఇదే. ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? పేరుకే ఉంటున్నారు, బండ బూతులు తిడుతున్నారు. ఆ ఉద్యోగస్తులు కూడా గలీజ్ మాటలు తిడుతున్నారు. అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. రైతుల దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అటు పోయినారే ఆగ్రా, బాడకావు, లంజోడకా, ఆగ్రా, ఇదిరా ఆగ్రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క మాట కూడా సక్రమంగా వస్తలేదు. చదువుకున్న వాళ్ళు మాట్లాడినా కూడా మాట్లాడనిస్తలేరు, పడుకుంటారు. వీళ్ళు ఆడవాళ్ళు వచ్చి నైట్ 12 గంటలప్పుడు ఏ లెక్క ప్రకారంగా ఇస్తారు? ఏ లెక్క ప్రకారంగా బస్తాలు ఇస్తారు? వాళ్ళు వచ్చి పొద్దుగాల నైట్ ఒక కానిస్టేబుల్ లేరు, లేడీ కానిస్టేబుల్ ఉండాలి. మహిళలకు రక్షణ కూడా ఉంది. మార్కెట్ యార్డ్లో మహిళలకు రక్షణ లేకుండా కూడా పోతుంది. చెప్పిండు ఆయన. మీది ఎవరు? మా దూరంగా నాంపల్లి మండలం. అదే 4 గంటలకి రారి పొద్దుగా అని చెప్పినాం. మేము 3 గంటలకి లేచి వచ్చినాం. మాకు బస్సులు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేమో మేము వచ్చినాం సార్. ఇదే బస్సులు ఏమన్నారు? ఇప్పుడు బస్సులు లోడ్ నింపుతారంటే మేము ఆగినాం. లోడ్ నింపే బస్సులు ఏమంటుంది మేము మేడాలి. మరి దాని పరస్థానం మేము బస్సులు ఉన్నాయని చెప్పింది సార్. ఇప్పుడు లేవని చెప్తుంది. మరి రావాలి